హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మనకి 5 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ ద ఫూల్, 6 ఆఫ్ స్పార్క్స్, 10 ఆఫ్ ఫ్యాన్స్, 3 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ ఫ్యాన్స్. అన్నీ కూడా యాక్షన్ మూమెంటే కనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. అలాగే ఇక్కడ డెత్ కార్డ్, జడ్జిమెంట్, 6 ఆఫ్ కప్స్, ప్రపోజల్, 2 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ స్పేర్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద సన్, 7 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ స్పార్స్. మనకి 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ అనమాట. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది. కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరికీ కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇక్కడ పాస్ట్లో మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అనేవి జరిగాయి అన్నమాట. ఇద్దరి మధ్యన కూడా డిస్కషన్స్, కొట్లాటలు, ఇక్కడ ఇద్దరు కూడా చాలా రూడ్గా మాట్లాడుకోవడం, కానీ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఒకరినొకరు కొట్టుకోవడం కానీ జరిగిందనమాట. మనకు అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే గొడవలు జరిగాయో ఆ గొడవలకి కారణం ఈ థర్డ్ పర్సన్స్ అనమాట. అంటే మీ ఇద్దరి రిలేషన్కి థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కన్ఫామ్గా ఉంది. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళైనా, అన్మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు అనేవి పాస్ట్లో జరిగాయి అనమాట. మీ ఇద్దరి రిలేషన్ అనేది కూడా బ్రేక్ అవ్వడానికి ఇక్కడ వేరే అదర్ పర్సన్సే కారణం. దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎంత వద్దు అని చెప్పి ఈ వ్యక్తికి నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా తను ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకుని వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. అంటే ఇక్కడ మీ ఇద్దరిది కూడా డివైన్ కనెక్షన్ అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ డివైన్ కలిపిన బంధం మీది అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అది పట్టించుకోకుండా వేరే లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఈ వ్యక్తి చేతులు కలిపి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే చెప్పారో దాన్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు పాస్ట్లోనే. బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి
చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. మనకి ఎక్కువగా కూడా వాన్స్ ఎనర్జీ అనేది ఇక్కడ రిప్రజెంట్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 10 ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిట్యుయేషన్‌లో తనైతే భరించలేని బాధ అనేది పడుతున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. చాలా ఓవర్‌గా కూడా థింక్ చేస్తున్నారు. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే ఇక్కడ తను ఒక్క నిమిషం కూడా గ్యాప్ అనేది ఇవ్వకుండా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మీ రిలేషన్ గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూసారు కదా ఇక్కడ. అంటే ఏదైతే ఎండ్ చేశారో రిలేషన్ అనేది అంటే మళ్ళీ లైఫ్‌లో ఎప్పుడు కూడా ఈ రిలేషన్ అనేది స్టార్ట్ చేయకూడదు. న్యూ బిగినింగ్ అనేది చేయకూడదు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రాకూడదు అనే ఆలోచనలతో ఉండి ఈ వ్యక్తి పూర్తిగా మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారనమాట ఇక్కడ. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఒక రకంగా రీబర్త్ చేయాలి. స్టార్ట్ చేయాలి. ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మీ పర్సన్ ఆలోచనలనేవి చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. చాలా ఓవర్‌గానే థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి. అంటే ఇక్కడ నైటు నిద్రపోయే ముందు అలాగే ఇక్కడ డేలో తను ఏ వర్క్ చేస్తున్నా కూడా మీ గురించే ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. మీ రిలేషన్ గురించే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రజెంట్ మీతో మాట్లాడాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట. చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. తనని తను డిఫెండ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనకి వాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఇక్కడ యాక్షన్ మూవ్‌మెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకొని, ఒక ఛాన్స్ అనేది తీసుకొని మీకు కాల్ చేసి మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. చూసారు కదా అన్నీ కూడా వాన్స్ ఎనర్జీ వచ్చింది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పార్ట్నర్. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు జరిగాయి. పూర్తిగా మీ రిలేషన్ అనేది ఎండ్ చేసేసారింకా. అంటే లైఫ్‌లో మళ్ళీ మిమ్మల్ని ఈ వ్యక్తి మీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీ గురించి ఆలోచించే అవకాశం అనేది తనకి రాదు. ఈ విధంగా అనుకుని పాస్ట్‌లో ఈ వ్యక్తి నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. తీసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ అయితే 6 ఆఫ్ స్వార్డ్స్. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి తనైతే చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి పరితపిస్తున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. చూసారు కదా అన్నీ కూడా యాక్షన్ మూవ్‌మెంట్ కార్డ్సే. బట్ ఇక్కడ గొడవలు ఏవైతే జరిగాయో మీ ఇద్దరి మధ్యన ఆ కారణం చేత ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడాలి. కాల్ చేసి మాట్లాడాలి. లేదంటే ఇక్కడ మీట్ అయ్యి మాట్లాడాలి అని అనుకున్నా కూడా ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ కారణం చేత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీరైతే ఈ వ్యక్తికి చాలా నచ్చచెప్పారు. తను ఏదైతే మీ విషయంలో బిహేవియర్ చేశారో రూడ్ బిహేవియర్ ఆ కారణం వల్ల మీరైతే ఈ వ్యక్తికి చెప్పారనమాట. తను చేసేది మంచిది కాదు అని చెప్పి. బట్ తనైతే పట్టించుకోలేదు. వేరే వారి రిలేషన్‌లోకి అయితే వెళ్ళిపోయారనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చేదరించుకుంటూ, చిరాకు పడుతూ మిమ్మల్ని చులకనగా చూస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేసి వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారనమాట. కానీ మీ ఇద్దరి మధ్యన ఉన్న బంధం డివైన్ కలిపిన బంధం. మీకు దేవుని అనుగ్రహం ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకోలేకపోయారు. అందుకనే ఇప్పుడు మళ్ళీ తిరిగి మీతో మాట్లాడాలి. మళ్ళీ మీతోటే లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇది డివైన్ కలిపిన బంధం కనుక మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తారనమాట ఈ వ్యక్తి. మనకి అదే కనిపిస్తుంది. ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో తెలియదు కానీ, మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అని చెప్పి పరితపిస్తున్నారనమాట. చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా ఇక్కడ మీతో మాట్లాడడానికి ఈ వ్యక్తి అయితే చాలా ట్రై చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. 9 ఆఫ్ వ్యాన్స్ అంటే మీతో మాట్లాడితేనే తను పడుతున్న ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి బయటికి రాగలరు. మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం
మీ పర్సన్‌కి చాలా కష్టంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే తనని తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా, ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తనని తనైతే డిఫెండ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ప్రెజెంట్ అయితే ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఒకవైపు మీ ఇద్దరి మధ్యన కూడా చాలా గొడవలు జరిగాయి పాస్ట్‌లో. ఒకవైపు ఆ గొడవలనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ వ్యక్తి మిమ్మల్ని లైఫ్‌లో కలిసే అవకాశం రాదు అని చెప్పి చాలా ఎక్కువగా మీ విషయంలో అయితే రూడ్‌గా బిహేవియర్ చేశారనమాట. మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. ఈ వ్యక్తి మాటల వల్ల, చేతల వల్ల కూడా. ఇవి గుర్తొచ్చి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ రాలేని సిట్యుయేషన్‌లో ఈ విధంగా తనని తను కంట్రోల్ చేసుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికొచ్చి మీకు ప్రపోజల్ చెయ్యాలి. తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని అంటే మీ విషయంలో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. మీకు ప్రపోజల్ చెయ్యాలి. ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి. మీ దగ్గరికొచ్చి తను పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో చూసారు కదా! చాలా గొడవలనేవి జరిగాయనమాట. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. మళ్ళీ మీరు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయేలాగైతే ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అంత రూడ్‌గా బిహేవియర్ చేశారు మీ విషయంలోని. ఈ వ్యక్తి వల్ల మీరేమి హ్యాపీగా లైఫ్ అనేది గడిపింది తక్కువనమాట. హ్యాపీగా ఏమీ అంత గడపలేదు లైఫ్ అనేది. చాలా బర్డెన్‌గానే గడిపారు. ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్న టైంలోనే మీరు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ కూడా ఈ వ్యక్తి కోసం ఈ వ్యక్తి మాట్లాడతారు అని చెప్పి, ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవుతారు. ఈ వ్యక్తి కలుస్తారు మిమ్మల్ని. మీకు టైం అనేది స్పెండ్ చేస్తారు. ఈ విధంగా మీరైతే చాలా వరకు ఎంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా కూడా, ఆ బాధని మీరు భరించలేని సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తి లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోకుండా మీరు ఈ వ్యక్తి కోసమైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉంటూ ఎదురు చూస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ చాలా వరకు ఇక్కడ వేరే అదర్ పర్సన్స్‌ని కూడా మీరు రిక్వెస్ట్ చేసి మీ పర్సన్ దగ్గరికి పంపించి, మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారు, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ మీ పర్సన్‌కి అర్థమయ్యేలా కూడా నచ్చచెప్పడానికైతే ట్రై చేశారనమాట కొంతమంది విషయంలోని. అంటే ఎప్పుడైతే మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వకపోవడం వల్ల, అంటే ఇక్కడ మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా, లేదంటే మీరు కలవాలి అని చెప్పి ఈ వ్యక్తి గురించి వెళ్ళినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వకపోవడం వల్ల, మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండడం వల్ల మీరైతే వేరే అదర్ పర్సన్స్‌ని కూడా మీరు రిక్వెస్ట్ చేసి, బ్రతిమలాడి వాళ్ళని మీ పర్సన్ దగ్గరికి పంపించి, మీ బాధని మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగైతే చెప్పడానికైతే ట్రై చేశారనమాట. అది కూడా జరిగింది చాలా వరకు కొంతమంది విషయంలోని. బట్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడితో ఇది ఎండ్ అయిపోయింది. మళ్ళీ లైఫ్‌లో మీ మొఖం అనేది ఈ వ్యక్తి చూసే ఛాన్స్ అనేది రాదు. మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ బంధం ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట. బట్ ఇప్పుడేమైంది మళ్ళీ మీ దగ్గరికే ఈ వ్యక్తి తిరిగి రావాలనుకుంటున్నారు. ఒక ఛాన్స్ అనేది తీసుకొని. ఈ విధంగా అంటే ఇప్పుడు మీరు వద్దు అని చెప్పి ఈ వ్యక్తిని ఎంత దూరం పెట్టినా కూడా ఈ విధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ప్రాధేయపడుతూ, పూర్తిగా మీకు బెండ్ అయిపోయి, మిమ్మల్ని బ్రతిమలాడుకుని తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ అనేది తీసుకొని మీకు ప్రపోజల్ చేయాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది కొత్తగా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. పాస్ట్‌లో మీరు ఏదైతే వద్దు అని చెప్పినా వెళ్లారో ఆ తప్పు సరిదిద్దుకోవాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారనమాట. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే మీ గురించైతే. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమైంది మీ రిలేషన్ అనేది
డివైన్ కలిపిన బంధం అని చెప్పి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత దూరం పెట్టి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఈ వ్యక్తి మళ్ళీ తనకి తనే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఫీల్ అవ్వడం కానీ, మీతో మాట్లాడాలి అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వడం కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యిందో, మీ ఇద్దరి మధ్యన ఉన్న బంధం ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఇది డివైన్ కలిపిన బంధం. ఇది ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నన్ను అక్కడికే చేరుస్తుంది. మళ్ళీ నా పర్సన్‌ని నా లైఫ్‌లోకి వచ్చేలాగైతే కలుపుతుంది. ఇది విడదీసే బంధం అయితే కాదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే మీ రిలేషన్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది. మరి ఏ రిలేషన్‌లో కూడా ఆ ఎనర్జీ అనేది ఉండదనమాట. మీ పార్ట్నర్ ఎవరి లైఫ్‌లోకి వెళ్ళి ఇక్కడ రిలేషన్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా వాళ్ళతో మీ పర్సన్ రిలేషన్ అనేది ఇంత పాజిటివ్‌గా ఉండదనమాట. మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ మాత్రమే అంత పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరే మీ పర్సన్‌ని అర్థం చేసుకుంటారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికైతే ఒకటి ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ కూడా వేరే అదర్ పర్సన్స్‌ని కలిసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చనమాట. వాళ్ళని మీట్ అయ్యి మీ పర్సన్ అయితే మీ గురించి ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకొని. పాస్ట్‌లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే చేశారో ఆ మిస్టేక్ అనేది తలుచుకుంటూ, ఎమోషనల్ అవుతూ వాళ్ళతో అయితే మీ పర్సన్ అయితే షేర్ చేసుకున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ చాలా వరకు కొంతమందైతే మీ పర్సన్ వాళ్ళకి కాల్ చేసి మీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా మీకు సంబంధించి అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యన ఎవరైతే ఉన్నారో అంటే మీ రిలేషన్‌కి సంబంధం ఉన్నవాళ్ళు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు. లేదు ఇక్కడ అన్‌మ్యారీడ్ అయితే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీకు ఇద్దరి రిలేషన్‌కి మధ్యలో ఎవరైతే ఇక్కడ హెల్ప్ చేశారో పాస్ట్‌లో లేదంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మీ పర్సన్ అయితే చెప్పి, వాళ్ళని మీ దగ్గరికైతే పంపే అవకాశం కూడా కనిపిస్తుందనమాట. వాళ్ళు మీతో మాట్లాడతారు. మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఎమోషనల్ అవుతున్నారు అనేది మీకైతే చెప్పడానికి మీ దగ్గరికైతే వస్తారనమాట. కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారనమాట మీ దగ్గరికి పంపించడం. మీతో మళ్ళీ మాటలనేవి స్టార్ట్ చేయాలి. కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. కొంతమంది విషయంలో ఇది కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళని పంపించి మీ రిలేషన్‌కి ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఈ ఛాన్స్ అనేది తీసుకోబోతున్నారనమాట. కొంతమంది విషయంలోని అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు డైరెక్ట్‌గా కాల్ చేయడం కానీ, డైరెక్ట్‌గా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మీట్ అయ్యి మీకు ప్రపోజల్ చేయడం కానీ. మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసే వరకు కూడా తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు చెప్పుకుని, ఈ విధంగా ఎమోషనల్ అవ్వడం కానీ. అంటే మీరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త వ్యక్తిని మీరైతే మీ పర్సన్‌లో చూడబోతున్నారనమాట. అంత రిక్వెస్ట్‌గా మీతో అయితే ఈ వ్యక్తి మాట్లాడబోతున్నారు మీ దగ్గరికొచ్చి. అలాగే ఇక్కడ మీకు కాల్ చేసి. ఛాన్స్ తీసుకొని ఒక్కసారైనా కూడా మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే పరితపిస్తున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. ఎందుకంటే చాలా బోర్డన్‌గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. తనను తను ఈ విధంగా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం ఈ వ్యక్తికి చాలా ఈజీ అని అనుకున్నారు. అనుకునే మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఎండ్ చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా మీ ఆలోచనల నుంచి, మీకు సంబంధించిన ఎమోషన్స్ నుంచి, ఫీలింగ్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. అది అంత ఈజీ కాదు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైంది. అందుకే మళ్ళీ తిరిగి మీ దగ్గరికైతే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట.
ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూసే ఛాన్స్ మళ్ళీ ఈ వ్యక్తికైతే రాదు. మీతో మాట్లాడే అవకాశం అనేది ఉండదు అని చెప్పి అనుకునే కదా చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారు. అంటే తను ఎంత అనాలో మిమ్మల్ని అంత మాటలనేవి అన్ని రకాలుగా మిమ్మల్నయితే మాటలతో బాధపెట్టారు కదా ఈ వ్యక్తి తన చేతలతోటి. బట్ ఇప్పుడు మళ్ళీ తను కావాలి అని చెప్పి మీ దగ్గరికి తిరిగి వస్తున్నారు కదా! మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే పరితపిస్తున్నారు కదా! బట్ ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట మీ విషయంలో చేసిన దానికి. నమ్మక ద్రోహం. ఏం చేశారంటే నమ్మక ద్రోహం, మోసం, వెన్నుపోటు పొడిచారు మీకు. అందుకే ఇప్పుడు టైం అనేది చూసుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినంత ఈజీగా మీ దగ్గరికి వచ్చి మాటలనేవి స్టార్ట్ చేయలేకపోతున్నారనమాట. కమ్యూనికేషన్ అనేది చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి. ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో కమ్యూనికేషన్ కార్డ్. ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే పరితపిస్తున్నారు అనేది మనకైతే కన్ఫర్మ్‌గా అర్థమైంది. మనకి లాస్ట్ కార్డ్ కూడా కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. బట్ ఇక్కడ భయం, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే కింగ్ ఆఫ్ స్వేర్డ్స్ మీరు ప్రెజెంట్ అయితే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో. ఈ విధంగా మీ పర్సన్‌ని మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఏదైతే తను పాస్ట్‌లో చేశారో అవన్నీ కూడా ఇప్పుడు నిలదీస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ మీరైతే మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉన్నారు. మీ లైఫ్ గురించి మీరైతే ఫోకస్ చేశారు. మీరే మీకు ఇంపార్టెన్స్ అనే విధంగా మీరైతే ప్రెజెంట్ అయితే ఉంటున్నారనమాట. ఆ విధంగానే మీరైతే డిసిషన్ తీసుకొని ఈ వ్యక్తిని పూర్తిగా మీరైతే దూరం పెట్టారు, స్టక్ చేశారనమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికొచ్చి రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ. న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు. ఆ ఛాన్స్ మీరు ఇస్తారా లేదా అనే భయం అనేది ఈ వ్యక్తికి ఉందనమాట. అందుకే ఎంత సఫర్ అవుతున్నారు ఈ వ్యక్తి. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో మనకి కార్డ్స్. బట్ ఇక్కడ ద మెజిషియన్ ఏదో ఒక రకంగా మీ లైఫ్‌లోకి రావాలి. మీతో మాటలనేది స్టార్ట్ చేయాలి. మాటలు కలపాలి. మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఏదో ఒక రకంగా మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి. తన మాటలతో మిమ్మల్ని మాయ చెయ్యాలి, మభ్యపెట్టాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికైతే వస్తారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెసొనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.